హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అందరికీ నమస్కారం అండి. నీ మీద మనసాయరా 64వ భాగం. ఈరోజు నా కొత్త ఛానల్ @స్మితా స్టోరీస్ 71 ఈ ఛానల్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అప్లోడ్ చేస్తాను. నా స్టోరీని మీరంతా ఆదరించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోరీని ఈరోజుతో ముగించేస్తున్నానండి. ఇంతకంటే స్టోరీ సాగతీయటం కూడా నాకు ఇష్టం లేదు. మీకు ముందే చెప్పాను కదా, త్వరలో ఆపేస్తానని. ఆ తర్వాతే వాళ్ళు కాపీ రైట్స్ వేశారు. ఈ స్టోరీతో పాటు నా ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. నాకు పూర్తిగా తెలీదు. యూట్యూబ్ వాళ్ళకి తెలుగు రాకపోవటం వల్ల నా స్టోరీని వాళ్ళెవరో తమ స్టోరీ అని చెప్పినందువల్ల యూట్యూబ్ వాళ్ళు పొరపాటు పడ్డారని నేను భావిస్తున్నాను. అవసరమైతే క్లెయిమ్ వేసుకుంటారని కూడా వాళ్ళు భావించి ఉండవచ్చు. ఈ స్టోరీ మీద 3 కాపీ రైట్స్ వేశారు. 63 భాగాల స్టోరీ. ఎన్ని కాపీ రైట్స్ అయినా వేసుకోవచ్చు. నేను రిటర్న్ కేసు వేయటానికి యూట్యూబ్లో అంతా ఇంగ్లీష్లోనే సాగుతుంది. నాకు అంత ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు. అది కూడా వాళ్ళకి ప్లస్ అయ్యింది. కొంచెం మైండ్ ఉపయోగించే వాళ్ళు కూడా ఆ కథని ఈ కథని పూర్తిగా చదివి రెండు ఒకటా కాదా అని నిర్ణయించవచ్చు. నా మీద క్లెయిమ్ వేసిన వాళ్ళ కథలు కూడా నేను చాలా చోట్ల విన్నాను. యూట్యూబ్లో కాదండి, పాకెట్ ఎఫ్ఎం, కుక్కు ఎఫ్ఎంలో విన్నాను. వాళ్ళు రాసిన దానికంటే ముందే వాటి డేట్స్ ఉన్నాయి. ఆ కథల్ని కొంచెం మార్చి రాసినట్లుగా అనిపించింది నాకు. నేనైతే యుద్ధనపూడి సులోచనారాయణనో యండమూరి వీరేంద్రనాథ్నో కాదు, చాలా చిన్న రైటర్ని. నాకు చిన్నప్పటి నుంచి నవలలు కథలు రాయటం ఇష్టం. వాటి ప్రేరణతోనే, వాటి నుంచి తీసుకున్న కథా వస్తువులతోనే నేను కథలు రాస్తాను. నా కథనం, నా బాణి వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా నా ఛానల్ అయితే ఖచ్చితంగా పోతుంది. ఎన్ని రోజులకు అనేది నాకు తెలియదు. ఇది నా స్టోరీ అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఛానల్ పోయినా ఒప్పుకుంటాను, కానీ స్టోరీ తీసేయదలుచుకోలేదు. నేను ఎవరికి తలవంచదలుచుకోలేదు. వాళ్ళు ముందే కామెంట్ పెట్టారు, ఈ స్టోరీ మాది, తీసేయమని. ఇది నేను రాసుకున్న స్టోరీ, నేను తీసివేయను అని చెప్పాను. ఇది తెలుగు స్టోరీ కాబట్టి యూట్యూబ్ వాళ్ళకి అర్థం కాక క్లెయిమ్ వేయగానే తీసేశారు అనుకుంటున్నాను. ఛానల్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పైగా నేను ఏ రోజు స్టోరీ ఆ రోజే రాసి నా ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉండటం వల్ల డిలీట్ చేస్తాను. దానికి కాపీ రైట్లు అవి నా దగ్గర ఏమీ లేవు. యూట్యూబ్ వాళ్ళు అలాంటివి సమర్పించాలంటే నేనేమీ చేయలేను. అందుకని కూడా నేను ఎదురు క్లెయిమ్ వేయలేదు. అయినా కూడా మీ అందరూ నాకు అండగా ఉంటారు అని నా నమ్మకం. ఈ ఛానల్ పోకుండా ఉంటే మాత్రం మాటే మంత్రంలో కూడా మంచి స్టోరీస్ పెడతాను. మీరందరూ నాకు తోడుగా అండగా నిలబడ్డందుకు మీకు మరీ మరీ థ్యాంక్స్ అండి. కానీ చాలా కొద్దిమందే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. డైలీ ఈ సీరియల్ చదివే 7-8 వేల మందిలో కనీసం 5,000 మంది అయినా చేసుకుంటారనుకున్నాను. కానీ నన్ను చాలా నిరాశపరిచారు మీరు. ఈరోజు చూస్తాను మీ అందరికీ నా మీద ఎంత అభిమానం ఉందో. అందరూ మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ను టచ్ చేసి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ లక్ష్మీ గంట.